హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ముకుంద నిజస్వరూపం తెలుసుకున్న కృష్ణ మురారి టెన్షన్ పడుతూ ఉంటారు. బయట కాఫీ షాప్కి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ముకుంద మీతో కిచెన్లో మాట్లాడినంతా నేను విన్నాను ఏసీపీ సార్. ఆ టైంలో నా గుండె పగిలినంత పని అయిపోయింది, భూమికి అమ్మేసినట్టు అయిపోయింది అని కృష్ణ అంటూ ఉంటుంది. మరేదో నీకు తెలియనట్టు ఏదో కూల్గా ఉన్నట్టు ఎందుకలా మాట్లాడతావని మురారి అంటాడు. వేరే దారి లేదు ఏసీపీ సార్, టెన్షన్ పడుతూ ఉంటే ఆలోచించడం మానేస్తాము, దాంతో ఇంకా టెన్షన్ పెరుగుతుంది. అందుకే మిమ్మల్ని కూల్గా ఉండమని చెప్పి నేను కూడా కూల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను అని కృష్ణ అంటుంది. ముకుంద మారిపోయింది అని ఆదర్శతో కలిసిపోతుందని చాలా ఆనందపడ్డాను, కానీ కథ మళ్ళీ మొదటికే వచ్చింది కృష్ణ అని మురారి అంటాడు. రిసార్ట్లో శోభనంకి ఏర్పాటు చేస్తే కాలు బెనికింది అని నాటకం ఆడినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏసీపీ సార్ అని కృష్ణ అంటుంది. ఏంటి, అప్పుడు నిజంగా కాలు బెనకలేదా అని మురారి అంటాడు. లేదు ఏసీపీ సార్, అదంతా నాటకం, డాక్టర్ని కదా, అప్పుడే నొప్పి లేదని కనిపెట్టేశాను అని కృష్ణ అంటుంది. అప్పటి నుంచి నాకు తనపై అనుమానం వస్తూనే ఉంది, అందుకే నా అనుమానం క్లియర్ చేసుకోవడానికి ముకుందకి ఏదో పని చెప్తూనే ఉన్నాను ఏసీపీ సార్ అని కృష్ణ అంటుంది. సరే ఇప్పుడు ఏం చేయాలి కృష్ణ, నాకేం అర్థం కావట్లేదు అని మురారి అంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.